తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీవీకే అధినేత విజయ్ సైకిల్ తొక్కి ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆయన స్వయంగా సైకిల్ నడుపుతూ అభిమానుల మధ్యకు వెళ్లారు. ఈ వినూత్న ప్రచార శైలి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం ముగిసింది. కేబినెట్ సమావేశంలో 39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో 3 సంస్థల ఏర్పాటుకు, పలు పరిశ్రమలకు భూ కేటాయింపులకు కూడా అనుమతులు ఇచ్చారు. సుమారు 60కి పైగా ఎజెండా అంశాలను పరిశీలించిన కేబినెట్ రాష్ట్ర అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంది. నరసన్నపేట మండలం గొట్టిపల్లి పంచాయతీలో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకం ద్వారా కొందరికి నీరు అందుతోందని, మరికొందరికి లబ్ధి చేకూరడం లేదని స్థానికులు తెలిపారు. బోరు సహాయంతో 20,000 లీటర్ల సామర్థ్యంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. యాతపేట తదితర గ్రామాలకు త్రాగునీరు అందడం లేదని, వీధులలో కుళాయిలు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం స్టేడియం సివిల్ పనులను ఆగస్టు నాటికి పూర్తి చేసేందుకు అన్ని విధాలా కృషి జరుగుతోన్నదని తెలిపారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి స్టేడియం పనులతో పాటు నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జేసీ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వరకు 940 శ్రీకాకుళం రూరల్ మండలం చింతాడ రెవెన్యూ పరిధిలోని చిట్టివాణి చెరువు గట్టును రహదారిగా నిర్మిస్తూ చెరువులోని గ్రావెల్ ను అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్తులు తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్ ఆర్ఐ, విఆర్ఓ మండల సర్వేలు పరిశీలన చేపట్టారు. చెరువుకు ఆనుకొని కొన్న దాదాపు 25 చెట్లు కూడా అక్రమాలకు గురైనట్లు గుర్తించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు. సామాన్యుడికి అందుబాటులో సిరి పద్మావతి హైట్స్ సామాన్యులకు కేవలం 35 లక్షల రూపాయలకే 2 బెడ్రూములతో కలిపి 1000 స్క్వేర్ ఫీట్స్ తో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయని సిరి పద్మావతి హైట్స్ మేనేజింగ్ డైరెక్టర్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం రాయుడువారిపాలెం వద్ద గల 3వ ఏపీఎస్పీ రిటైర్డ్ పోలీస్ సంక్షేమ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సిరి పద్మావతి హైట్స్ బ్రోచర్ను సంఘం సభ్యుల ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా 3వ ఏపీఎస్పీ రిటైర్డ్ సంక్షేమ సంఘం అసోసియేషన్ అధ్యక్షులు డివి సత్యనారాయణ, కార్యదర్శి జి నరసింహమూర్తి, ట్రెజరర్ సిహెచ్ఎస్ఎన్ రాజులు మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేసిన డిఎస్ఎన్ రాజు కుమారుడు అయిన దాట్ల సుబ్బరాజు ఎంతో అభిమానంతో తక్కువ ధరకే సామాన్యులకు అందుబాటులో ఉండేందుకు కిరణ్ కంటే ఆసుపత్రి వద్ద నూతన సిరి పద్మావతి హైట్స్ వెంచర్ను ఏర్పాటు చేయడం ఆనందకరమన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, కేవలం 35 లక్షలకే 1000 స్క్వేర్ ఫీట్స్తో అందించడం జరుగుతుందన్నారు. అనంతరం మేనేజింగ్ డైరెక్టర్ దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఇప్పటికీ కాకినాడలోని సురేష్ నగర్, సిద్ధార్థ నగర్లో 9 వెంచర్స్ వేశామని, రాజీ లేని నాణ్యత పరిమాణాలతో ముందుకు వెళ్తున్నామని, ఇలాంటి అవకాశాలు సద్వినియోగం చేసుకుని నాకు ప్రోత్సహించాలని, పోలీస్ శాఖ అంటే నాకు అభిమానమని, ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నానని వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పోలీస్ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం కార్యాలయంలో సుబ్బరాజు గారి పద్మావతి శ్రీ పద్మావతి హైట్స్ అనే వెంచర్ వేస్తున్నారు. అందులో సుమారుగా 25 ప్లాట్లు ఉన్నాయి. ఒక్కో ప్లాట్ 1000 SFT తోటి 35 లక్షల రూపాయలతోటి ఇస్తున్నారు. ముందుగా బుక్ చేసుకున్న వారికి 1 సంవత్సరం దాటిన తర్వాత, పూర్తయిన తర్వాత ఒకవేళ అవసరం లేకపోతే 38 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వటానికి కూడా వారు అంగీకార పత్రం రాసిస్తామని తెలియపరిచారు. అలాగే ఇది ప్రతి ఒక్కరూ కూడా
ఈయన కూడా బయట వ్యక్తి కాదు, మాలోనే ఒక ఏఆర్ఎస్ఐ గారి అబ్బాయి రాజుగారు, పిఎస్ఎన్ రాజు గారు అబ్బాయి సుబ్బరాజు గారు, వాళ్ళ మదర్ గారి పేరు మీద పద్మావతి హైట్స్ అని పెట్టి చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా దీనికి మీరు అంగీకారం తెలిపి ఆయనకి మీరు ప్లాట్లు బుక్ చేసుకుంటే మీ అందరికీ కూడా ఫ్యూచర్లో ఉపయోగపడుతుందనేసి తెలియపరుస్తుంది. నమస్కారం అండి, నా పేరు దాట్ల సుబ్బరాజు, శ్రీ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ని. ఇప్పుడు ఈరోజు మేము కొత్తగా ఈ శ్రీ పద్మావతి హైట్స్ అనే మా కొత్త వెంచర్ బ్రౌచర్ ఈరోజు ఇక్కడ ఓపెనింగ్ జరిగింది. ఈ ప్లేస్ ఏంటంటే ఏపీఎస్పీ పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రిటైర్మెంట్ ఆఫీస్. ఇక్కడ ఎందుకు చేయడం అంటే మా నాన్నగారు కూడా ఇదే బెటాలియన్లో వీళ్ళందరితో కలిసి పనిచేశారు. అందుకనే ఇంతమంది పెద్దవారి సమక్షంలో వీరు ఆశీర్వాదాలు తీసుకోవాలని ఇక్కడికి వచ్చి వీరందరి సమక్షంలో ఈ బ్రౌచర్ను ఓపెన్ చేయడం జరిగింది. మేము ఇదివరకు ఆల్రెడీ 9 వెంచర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తం సిద్ధార్థ నగర్, సురేష్ నగర్ అని రన్నింగ్ వెంచర్స్ కూడా 2 వెంచర్స్ జరుగుతున్నాయి. ఎక్కడండి, సురేష్ నగర్లో 2 వెంచర్స్ జరుగుతున్నాయి, సిద్ధార్థ నగర్లో 1 వెంచర్ జరుగుతుంది. ఇది ఎక్కడంటే ఇప్పుడు ఈరోజు సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా 35 లక్షలకే 1000 స్క్వేర్ ఫీట్ ఇస్తున్నామండి. ఎక్కడంటే మన కిరణ్ ఐ హాస్పిటల్ రోడ్డు, అంటే రోడ్లోకి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ వరకు వెళ్ళవసరం లేదు. యువతల కాళికాదేవి గుడి ఉంటుంది, ఆ రోడ్లో ఆల్రెడీ అక్కడ మేము 10 ఇండిపెండెంట్ హౌసెస్ కట్టామండి. అదే ప్లేస్లో ఇప్పుడు ఈ 1000 స్క్వేర్ ఫీట్ 35 lakhsకి ఇస్తున్నాం. ఇది ఈ మంత్ ఎండ్ కల్లా వర్క్ స్టార్ట్ చేస్తున్నామండి. అందువల్ల అంటే ఈరోజు అపార్ట్మెంట్ అంటే మినిమం 50 lakhs అబవ్ ఉన్నాయి. సామాన్యుడికి అందుబాటులో ఈ ప్రైస్ పెట్టాం. ఇందులో ఈ ప్రాజెక్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్ కూడా చేయడం జరిగింది. అంటే మీరు బుక్ చేసుకుంటే 30 లక్షల బ్యాంక్ లోన్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. అంటే మీరు ఓన్లీ 5 lakhs డౌన్ పేమెంట్ కడితే సరిపోతుంది. మిగతా 30 lakhs కూడా మేము బ్యాంక్ ద్వారా మీకు అమౌంట్ ఇప్పిస్తామండి. ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని సామాన్యులందరూ వినియోగించుకుని ఈ విధంగా ఇన్నాళ్ళు మాకు సపోర్ట్ చేసినటువంటి ఈ మా స్నేహితులకు కానీ, మా వెల్విషర్స్ కానీ, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ విధంగా ఇప్పుడు కూడా మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ విధంగా మా ఈ నూతన వెంచర్ బ్రౌచర్ ఇంతమంది పెద్దవారి సమక్షంలో ఓపెన్ చేసినందుకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ అందరికీ, నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ అండి. ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ పై మరియు కామన్ సైట్లపై విచారణ. ఇటీవల మాజీ వార్డు సభ్యులు కుడిపూడి బాలాజీ ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో రమణయ్యపేట గ్రామ పంచాయతీలో కామన్ సైట్లు అన్యాక్రాంతంపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఎంక్వైరీ నిర్వహించారు. ఫిర్యాదుదారుడు కుడిపూడి వెంకట బాలాజీతో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. అనంతరం ఇన్ఛార్జ్ డిపిఓ లక్ష్మణరావు అన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ వార్డు సభ్యులు కుడిపూడి బాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేసే నిమిత్తం రావడం జరిగిందని తెలిపారు. మరో 20 రోజుల తర్వాత ఫీల్డ్కి వచ్చి ఎంక్వైరీ చేయడం జరుగుతుందని, అనంతరం రిపోర్టర్పై అధికారులకు అందజేయడం జరుగుతుందన్నారు. బాలాజీ మాట్లాడుతూ ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ మరియు కామన్ సైట్లు అన్యాక్రాంతం కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఫిర్యాదు చేయడం జరిగిందని, గ్రామ పంచాయతీ అధికారి పాండు రంగారావు కామన్ సైట్లకు జరిగిందని, దీనిపై ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. నిజ నిర్ధారణ అయితే వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా డిఎల్పిఓ అన్నామణి, ఎండిఓ సతీష్, పిఓ పిఆర్డి శ్రీరామ్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మేము డిపిఓ హోదాలో జిల్లా సిఇఓని డిపిఓ ఎఫ్ఎస్సి చేస్తున్నాను కాకినాడ జిల్లాకి. సో ఇక్కడ ఈరోజు రామయ్యపేట సచివాలయానికి వచ్చాము, మా స్వర్ణ గ్రామంకి. ఇక్కడ పనిచేస్తున్న ఏదైతే మన పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉన్నారో తన మీద బాలాజీ అనే వ్యక్తి కంప్లైంట్స్, లేఅవుట్స్లో అవకతవకలు జరిగాయి అని చెప్పి కంప్లైంట్స్, అది ప్రెస్లో కూడా వచ్చాయి. అండ్ కలెక్టరేట్ కూడా కొన్ని కంప్లైంట్స్ మీరు లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఇదే కాకుండా పాత విజిలెన్స్ కూడా రిపోర్ట్ ఉన్నది అని మాకు తెలిసింది మేము పరిశీలనలో. సో అందుకే ఈరోజు ఏంటంటే ఇద్దరిని పిలిచాము. పిలిచి ఇండివిజువల్గా వాళ్ళు ఏంటి వాళ్ళ సైడ్ ఆఫ్ వర్షన్ అని విన్నాము. అండ్ వాళ్ళ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపెట్టారు. ఇక్కడ సెక్రటరీ ఉన్నారు పాండంగారావు గారు అండ్ బాలాజీ గారు చూపెట్టారు డాక్యుమెంటరీ ఎవిడెన్స్. సో అదే లిఖితపూర్వకంగా ఇవ్వమని చెప్పాము. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఆ ప్రూఫ్స్ ఏదైనా అవి చూపెట్టమన్నాము. బట్ ఇది చాలా ఇన్డెప్త్ చూడాలి, ఎందుకంటే జస్ట్ ఇచ్చిన పేపర్ మీద అవ్వదు. సో అందుకే ఏంటంటే 2-3 days పోయిన తర్వాత ఒకసారి ఫీల్డ్లో కూడా లేఅవుట్లో ఇష్యూ కాబట్టి బాలాజీ గారు చూపెడుతున్నారు. ఎక్కడ తన ఏదైతే ఆరోపణ చేస్తున్నారో
ఆ లేఅవుట్ తీసుకెళ్ళి ఆ డాక్యుమెంట్స్ ఏదైతే తన దగ్గర ఉన్నాయో అది ఫీల్డ్లో చూపెడతా అంటున్నారు. లైక్వైజ్ మేము అవన్నీ కూడా చూసిన తర్వాత 4 లేఅవుట్లు చెప్పారు మాకు, ఎక్కడైతే డిఫరెన్స్ అదే ఇలాగ అలిగేషన్ ఉన్నదని చెప్పి మాకు తెలిసిందో ఆ లేఅవుట్లకి ఫీల్డ్కి వెళ్తామండి. ఒక 3 days తర్వాత వెళ్ళిందా ముందుగా తెలియపరుస్తాము బాలాజీకి, తెలిసిన తర్వాత వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఇవన్నీ కంపైల్ చేసుకొని మేము గౌరవ కలెక్టర్ గారికి రిపోర్టు సబ్మిట్ చేస్తామండి. సార్ ఇటీవల కాకినాడ రోడ్లు పెద్ద ఎక్కువ నాన్ లేఅవుట్లు పడుతున్నాయి, లేఅవుట్లు కాకుండా నెక్స్ట్ ఇంకోటి నాన్ లేఅవుట్లు కూడా ప్లాన్స్ ఇచ్చేస్తున్నారు సెక్రటరీస్. సో అలాగే అందరికీ నమస్కారం. నా పేరు పూర్ణ వెంకట బాలాజీ కుడుపుడి, ఎక్స్ పంచాయతీ సీనియర్ వార్డు మెంబర్ని రమణపేట. ఇక్కడ సుమారుగా 102, 101 లేఅవుట్స్ ఉన్నాయి, కామన్ సైట్లు. ఇవి అన్యాక్రాంతమని మా మాజీ సర్పంచ్ గౌరవనీయులు శ్రీ అడబాల రతన్ గారు లోకాయుక్తను ఆశ్రయించారు. కేసు నెంబర్ 938/2010/B2. ఆ కామన్ సైట్ల విషయంలో 2011లో తీర్పు వచ్చింది. అందులో కొన్ని ఎవిక్షన్ చేసి కొన్ని ఎవిక్షన్ చేయలేదు. నేను అప్పటి నుంచి కూడా ఈ విషయం మీద నేను పిటిషన్స్ పెడుతూ ఉన్నాను. అలాగే కొన్ని లేఅవుట్లో 19 ప్లాట్లు ఉంటాయి. అదే లేఅవుట్ నెంబర్ మీద 20B అన్న దానికి ఒక ప్లాన్ అప్రూవల్ ఇచ్చారు 2013లో. మళ్ళీ అదే ప్లాన్ని 2015లో రెన్యువల్ చేశారు. అలాగే 763/84 అన్న ఒక ఎల్పీలో సుమారుగా 1 ఎకరం లేఅవుట్ చేశారు. 5 సెంట్లు భూమి ఉండాలి కామన్ సైటు. ఈ విషయంలో గౌరవ విజిలెన్స్ అధికారి వారు 2013లో విచారణ జరిపారు. 0.25 సెంట్లు తక్కువగా ఉందని రిపోర్ట్ ఇచ్చారు. నేను పిటిషన్స్ ఇవ్వడం అయింది. ఆ పిటిషన్స్పై ఈ రోజున వచ్చి విచారణ చేస్తానన్నారు సిఇఓ గారు. ఇన్ఛార్జ్ డిపో గారు ఆయన వచ్చి విచారణ చేస్తానన్నారు. ఈరోజు మాట్లాడారు. నా దగ్గర ఉన్నటువంటి కాగితాలు గౌరవ పిడుగు పాండురంగారావు పంచాయతీ కార్యదర్శి వారు పెట్టిన సంతకాలతో సహా ఉన్నటువంటి ప్లాన్ అప్రూవల్ కాపీస్ని నేను ఆయన చూపించడం జరిగింది. నా దగ్గర ఉన్నటువంటి పేపర్స్ అన్నిటినీ కూడా స్వయంగా వచ్చి ఆయనకి సబ్మిట్ చేయమని కోరుతున్నారు. ఈ విషయంలో నిజ నిర్ధారణ తేలితే కనుక నేను ఒకటే అడుగుతున్నా, ఎవరైతే పార్క్ స్థలంలో ప్లాన్ అప్రూవల్ ఇచ్చారో ఈ రోజు ప్రజెంట్ ఎంత అవుతే ఉందో గజం ఆ రేట్న ఆ డబ్బు గ్రామ పంచాయతీ రమణపేటకు కట్టించవలసింది కోరుతున్నాను. అలాగే CCA 1991 రూల్ నెంబర్ 20 ప్రకారం పంచాయతీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వారి పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. లేని ఎడల నేను డైరెక్ట్ హైకోర్టును ఆశ్రయించగలవాడిని. అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర తన స్వగృహం వద్ద శుక్రవారం నియోజకవర్గ స్థాయి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సూర్యచంద్ర మాట్లాడుతూ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రీ నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికపై 6 ప్రధాన అంశాలపై నియోజకవర్గ స్థాయి అధికారులతో గత 2 రోజుల క్రితం జగ్గంపేట తమ పార్టీ ఆఫీసులో సమావేశంలో నియోజకవర్గం బడ్జెట్లో నిధులు కేటాయింపుపై వాటి విధి విధానాలపై ఈ నెల 11వ తేదీన జిల్లా కేంద్రం కాకినాడలో జరిగే సమావేశంలో ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఉన్నారని, దానిపై ప్రజలు నెలకొన్న కొన్ని సందేహాలను, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధిపై కొన్ని లోపాలు మీడియా సమావేశంలో వివరించారు. అవి ప్రజలతో చర్చించిన తర్వాతే వారి ఆమోదం మేరకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఆయన అన్నారు. నియోజకవర్గంలో ఇల్లు లేని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఎమ్మెల్యే నెహ్రూ ఆయన కుమారుడు నవీన్లు కలిసి పోలవరం మట్టి తీసి పోలవరం కాలువ గొట్లపై గోకవరం మండలం గాదెలపాలెం నుండి మొదలుకొని కిర్లంపూడి మండలం కృష్ణవరం వరకు వేలాది మంది లబ్ధిదారులు ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు వారు నివసిస్తున్న గ్రామానికి సమీపంలో నివాస యోగ్యానికి అనుకూలంగా ఉండే ఇళ్ల స్థలాలు పేద ప్రజలకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కొని ఇవ్వాలని సూచించారు. ఇంకా నియోజకవర్గంపై పలు అంశాలపై కూడా చర్చించారు. ఈ ప్రభుత్వంలో ఉప్పపాడులో కానీ, మల్లెపల్లిలో కానీ, తాజూరులో కానీ, ఎలమిల్లి కానీ, నాయకుప్పలు కానీ అనేక గ్రామాల్లో పోలవరం కాలువ గట్టు మీద పట్టాలు ఇచ్చారు. ఇల్లు కట్టుకోండి అక్కడ చెప్పి పట్టాలు ఇచ్చారు. అదే రకంగా ఆ సైట్ లెవెలింగ్కి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. అవన్నీ కూడా ప్రూఫ్స్తో. కానీ ఎక్కడైనా ఒక్కిల్లు అయినా సరే పోలవరం కాలువ గట్టు మీద కట్టారా ఎమ్మెల్యే ఒకసారి మీరు ఆలోచించండి. పట్టాలు ఇళ్లలో ఉన్నాయి, అక్కడ స్థలం పోలవరం కాలువ గట్లు ఉన్నాయి, ఇల్లు కట్టలేదు. కోట్ల రూపాయలు మాత్రం ప్రజాధనం అక్కడ మట్టి సర్దినట్టు, తోలినట్టు, ఆ గొయ్యిచ్చినట్టు, కప్పెట్టినట్టు కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని గత ప్రభుత్వంలో దోచుకు తిన్నారు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. మరి ఎందుకు అక్కడ కట్టలేదు? గతంలో కట్టలేదు. మళ్ళీ మీరు అదే పోలవరం కాలువ గట్టు మీద నేను 26,000 మందికి ఇల్లు ఇస్తానని మీరు అంటున్నారు.
అయితే మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళకి మీకు తేడా ఏంటంటే వాళ్ళ పోలవరం కాలువ గట్టు మీద స్థలాలు ఇచ్చారు. మీరేం చెప్తున్నారంటే పోలవరం కాలువ గట్టు మీద ఉన్న మట్టి తీసేసి ఆ ఖాళీ భూమిలో స్థలాలు ఇస్తారని మీరు చెప్తున్నారు. చాలా మంచి ఆలోచన. ఇది మీ ఆలోచన కాదు, నాకు తెలిసి వచ్చి మీ అబ్బాయి నవీన్ గారు ఆలోచన అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నవీన్ గారు ఈ పోలవరం కాలువ గట్టి మట్టి పాలకోలో బాగా రుచి మరిగారు. ఇంచుమించు అక్కడ గండేపల్లి మొరార్లో అయితే రోజుకి 200-300 లారీలు ఒక 10-15 మిషన్లతో ఇంచుమించు అనేక ప్రాంతాల్లో పోలవరం కాలువ గట్టు మీద నుంచి మట్టి తోడు వల్ల లారీకి ఎంత వస్తుంది, రోజుకి ఎంత వస్తుంది, నెలకి వస్తుంది, మొత్తం ఓవరాల్గా ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుందో నవీన్ గారికి బాగా ఆదాయం తెలుసు. నాన్నగారు పోలవరం కాలువ గట్టు మీద పెట్టండి, గట్టు మీద మట్టిని మనం సుమ్ము చేసుకోవచ్చు, ఆ స్థలాన్ని పేదలకు పట్టాల కింద వచ్చని చెప్పేసి మీ అబ్బాయి నవీన్ గారు ఆలోచన మీరు అమలు చేస్తున్నారు. కానీ ఓకే, మీ అబ్బాయి నవీన్ గారు ఆలోచన అమలు చేశారు, మట్టి అంతా మీరు తోలేశారు, తినేశారు, దోచేశారు, అది పక్కన పెడదాం. కాకపోతే అసలు విషయం ఏంటంటే కాకినాడ జిల్లా ఏపీఎస్ఈఏ ఆధ్వర్యంలో జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని కాకినాడ జిల్లా ఏపీఎస్ఈఏ అధ్యక్షులు ఎంపీ దేవుడు, జనరల్ సెక్రటరీ పి గణేష్, ఎస్ రూపావతి పేర్కొన్నారు. సర్వే దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ ఎదురుగా కాకినాడ జిల్లా ఏపీఎస్ఈఏ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని కాకినాడ జిల్లా ఏపీఎస్ఈఏ అధ్యక్షులు ఎంపీ దేవుడు, జనరల్ సెక్రటరీ పి నగేష్, ఎస్ రూపావతి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 10న జాతీయ సర్వే దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా మజ్జిగ చలివేంద్రం జీజీహెచ్ రోగులకు అన్నదానంతో పాటు పలు అనాథాశ్రమాల్లో అన్నదానాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన రీసర్వే పనుల్లో సర్వేలో కీలక పాత్ర వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం డివిజన్ అధ్యక్షులు ఎస్కే బషీర్, కె అనిల్ కుమార్, కె కృష్ణ, కె మహేష్, ఎస్వివి రమణ, గోవింద్, దైవప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘం ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘం. నా పేరు నాగేశ్వరరావు పైడిమళ్ళ, నేను జనరల్ సెక్రటరీ కాకినాడ జిల్లా. ఈరోజు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీసర్వేలో భాగంగా మా యొక్క సర్వే శాఖ ప్రభుత్వ విధి విధానాలకు లోబడి వారి యొక్క గైడ్ లైన్స్ ప్రకారంగా ఈ రోజున సర్వే నిర్వహిస్తున్నాం. నిజంగా ఈరోజు ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలను బట్టి మేము పనిచేస్తుంటే రైతుల్లో కూడా చాలా మంచి స్పందన ఉందండి. రైతులు కూడా చాలా బాగా సహకరిస్తున్నారు మాకు. ఈ రీసర్వే అనే ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా చేయడానికి మా గురువు గారు పట్టాభి సీతారామయ్య గారు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా ఇది గత 40 సంవత్సరాల నుండి కూడా మేము ప్రతి సర్వే జాతీయ దినోత్సవం రోజున మేము మంచి కార్యక్రమాలు చేస్తున్నామండి. దానిలో భాగంగా ఈరోజు ఈ యొక్క మజ్జిగ పంపిణీ కానివ్వండి, ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర పేదలకు అన్నదానం కానివ్వండి, అదేవిధంగా ఈ రీసర్వేలో చాలా కష్టపడి పనిచేసిన గ్రామ సర్వేర్లకు, మండల సర్వేర్లకు, అదేవిధంగా డిఐఓ గారికి, ఏడీ గారు లాంటి అధికారులందరికీ కూడా ఈరోజు గౌరవ కలెక్టర్ గారు లేదా జేసీ గారి దగ్గర నుండి ప్రశంసా పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎంపీ దేవుడు. మా యూనియన్ సర్వే యూనియన్కి కాకినాడ జిల్లాకి ప్రెసిడెంట్ని. ఈరోజు సర్వే డే, నేషనల్ సర్వే డేగా జరుపుకుంటున్నాము. ఈ సర్వే డేని పురస్కరించుకొని మా సోదరులు ఏర్పాటు చేసినటువంటి ఈ మజ్జిగ కార్యక్రమం, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర భోజన కార్యక్రమాలు, మరియు వికలాంగులకు ప్లస్ అనాథాశ్రయానికి కూడా కొన్ని పళ్ళు అన్నీ కూడా ఈ సర్వే డే కార్యక్రమం సందర్భంగా చెప్తున్నామండి. ఇటువంటి సర్వే డే ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే ఘనంగా జరుపుకొని అందరూ మన్ననలు పొందుతామని కోరుతున్నాం. ఈరోజు మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సింది అందరికీ హ్యాపీ నేషనల్ సర్వీస్ డే అండి. ఈరోజు మా సోదరులందరూ తెలియజేసినట్టుగా ఈరోజు ఇంత ఘనంగా మనం నిర్వహించుకుంటున్నామంటే ఈ ఏపీ అసోసియేషన్ అందరూ కలిపి ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఈ మజ్జిగ వివరణత అయినా అవ్వచ్చు, అలాగే మనకి ఎక్కడైతే ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి మొత్తం అన్నదానం అనేది చేయాలని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇది
ఈ సంవత్సరంతో కాదండి, ప్రతి నేషనల్ సర్వీస్ డే కూడా మనము ఈ కార్యక్రమాలని, ఇదే కార్యక్రమం అనేది కాదు, వివిధ కార్యక్రమాలు చేపట్టి ఇంకా ఘన విజయంగా మనం సాధిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇది మాకు ఇచ్చింది అందరికీ నమస్కారం అండి.